మహాశివుడిని సకార రూపం కంటే నిరాకార రూపుడిగా శివలింగం రూపంలోనే కొలుస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు సకారాత్మక రూపంలో దర్శనమివ్వడం వెనుక పలు కారణాలున్నాయి. శ్రీ మహావిష్ణువు స్థితికారుడంటే ఈ విశ్వాన్ని పోషించేవాడు, విశ్వరహస్యాలను తనలో ఇముడ్చుకున్నవాడు. కానీ మహాశివుడు అలా కాదు. ఆయన ప్రళయకాల రుద్రుడు, లయకారుడు. అందుకే ఆయన్ను సాకార రూపం కంటే నిరాకార రూపుడిగానే కొలుస్తారు. మహాశివుడు లింగ రూపంలో దర్శనమివ్వడం వెనుక దాగున్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు లింగరూపుడిగా ఆవిర్భవించడంపై శివపురాణం ఆసక్తికరమైన కథను పేర్కొంది. శివమాయకు ప్రభావితులైన బ్రహ్మ విష్ణువులు తమలో అధికులు ఎవరు అనే విషయం మీద చర్చకు దిగారు. ఎవరికి వారే తామే అధికులమని వాదించుకోసాగారు. ఈ వాదన పెరిగి పెరిగి యుద్ధానికి దారితీసింది. బ్రహ్మ పాశుపతాస్త్రంతోనూ శ్రీ మహావిష్ణువు మహేశ్వరాస్త్రంతోనూ తలపడసాగారు. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గకుండా యుద్ధం చేశారు. ఆయుధాల తేజస్సు చేత సమస్త దిక్కులు పెక్కటిల్లిపోతాయి, ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. మహర్షులు దేవతలు భయపడి శివుడిని ప్రార్థిస్తారు. శివుడు మహర్షులకు అభయమిచ్చి జ్యోతిర్లింగ స్వరూపంలో ఓంకారనాదం చేస్తూ బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవిస్తాడు. భీకరంగా యుద్ధం చేస్తున్న బ్రహ్మ విష్ణువులు ఆ జ్యోతిర్లింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దేదీప్యమానంగా జ్యోతి రూపంలో వెలుగుతున్న ఆ జ్యోతిర్లింగానికి ఆది ఎక్కడో అంతమెక్కడో వారికి అర్థం కాలేదు. మహాశివుడు ఆకాశవాణి రూపంలో తన ఆద్యాంతాలను కనుగొనాలని, ఎవరైతే ఆద్యాంతాలను గుర్తిస్తారో వారే గొప్పవారని చెప్తాడు. బ్రహ్మ ఊర్ధ్వ భాగాన్ని కనుగొనేందుకు బయలుదేరి వెళ్ళగా విష్ణువు అధో భాగాన్ని కనుగొనేందుకు కిందికి బయలుదేరి వెళ్తాడు. హంస రూపంలో బ్రహ్మ, వరాహ రూపంలో విష్ణువు ఆద్యాంతాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా ఇద్దరు 100 దివ్య సంవత్సరాల పాటు ఆద్యాంతాలను కనుగొనేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరకు విసిగిపోయిన బ్రహ్మ విష్ణువులు జ్యోతిర్లింగ మూర్తిని ప్రార్థిస్తారు. పరమేశ్వర, రూపం లేని నిన్ను ఏ రూపంలో మనసారా ధ్యానించాలి, ఏమని స్తుతించాలి? మీ నిజ రూపాన్ని వెంటనే ప్రదర్శించమని బ్రహ్మ విష్ణువులు వేడుకోగా మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. అనంతరం బ్రహ్మ విష్ణువులు జ్యోతిర్లింగమునకు షాడశోపచార పూజలు చేశారు. అథర్వ శీర్ష పనిషన్మంత్రాలతో జ్యోతిర్లింగాన్ని అభిషేకిస్తారు. రుద్రాధ్యాయాన్ని పఠిస్తారు. ధూపదీప నైవేద్యాలను, ఆనంద నీరాజనాలను అర్పించారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలను చేస్తారు. సామాన్యులకు సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. అయితే మహాశివుడు అల్పసంతోషి. తెలిసి కానీ తెలియక కానీ మహాశివుడికి స్వల్పంగానైనా పూజలు నిర్వహిస్తే ఆయన ప్రసన్నుడై కరుణిస్తాడు. ఉపవాసం చేసినా చేయకున్నా, శివాలయంలో భక్తితో దీపాన్ని వెలిగించిన, శివరాత్రి రోజున జాగారం చేసి స్వామిని అర్చించిన పుణ్యఫలం లభిస్తుంది. నిత్యం శివారాధన చేసేవారికి తప్పకుండా కైలాసంలో స్థానం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.